హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా గార్డెన్‌లో ఈ బటర్ స్క్వాష్ ప్లాంట్ చూడండి. ఈ ప్లాంట్ అయితే లీవ్స్ అయితే చాలా బాగా పెద్ద పెద్దదిగా వచ్చేసింది. ఒక 2, 3 పువ్వులు కూడా వచ్చింది. కానీ చాలా రోజులైనా కూడా ఈ ప్లాంట్‌ల నుంచి కాయలైతే ఏం రాలేదు. సో, మేమేం చేసామంటే కొన్ని గార్డెనింగ్ వెబ్‌సైట్స్‌లో చెక్ చేసాము. ప్లస్ తెలిసిన వాళ్ళు కొన్ని గార్డెనర్స్‌ని అడిగితే వాళ్ళేమన్నారంటే, మీ గార్డెన్‌లో హనీ బీస్ ఉంటే అది పాలినేషన్ అది చేస్తుంది. సో, ఆ పాలినేషన్ జరిగితేనే మీకు కాయలనేది వస్తుంది అని చెప్పారు. ఇన్‌కేస్ హనీ బీస్ లేదు అంటే హ్యాండ్ పాలినేషన్ అనేది చేయాలి అని చెప్పారు. ఆ హ్యాండ్ పాలినేషన్ ఎలా చేస్తారు అనేసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో, హ్యాండ్ పాలినేషన్ చేయాలంటే ఫస్ట్ మీరొచ్చి మీ గార్డెన్‌లో ఉండే ఈ ఫ్లవర్స్‌లో మేల్ ఫ్లవర్ ఏది, ఫీమేల్ ఫ్లవర్స్ ఏది అనేసి ఐడెంటిఫై చేసుకోవాలి. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇదొచ్చి ఒక ఫీమేల్ ఫ్లవర్. సో, ఆ ఫ్లవర్‌ని ఓపెన్ చేశారనుకోండి, ఫ్లవర్ లోపల ఇంకో చిన్న ఫ్లవర్ ఉంటుంది. సో, ఇదే ఫీమేల్ ఫ్లవర్. సో, నెక్స్ట్ నేను మేల్ ఫ్లవర్ చూపిస్తాను. ఈ మేల్ ఫ్లవర్‌లో ఏమంటే మీరు ఓపెన్ చేసి చూసారనుకోండి, ఒక చిన్న స్టెమ్ లాగుంటుంది. ఇదో ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ లోపల ఒక చిన్న స్టెమ్ ఉంది. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే ఒక ఇయర్ బడ్ తీసుకొని ఇలాగ ఆ స్టెమ్‌ని లైట్‌గా రబ్ చేయాలి. సో, లైట్‌గా రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ యెల్లోయిష్ కలర్ ఆ ఫ్లవర్ నుంచి ఇంట్లో అతుక్కుంటుంది. సో, ఇలాగ బాగా స్టెమ్‌ని కానీ రబ్ చేశారనుకోండి, ఆ కలర్ ఆ ఫ్లవర్‌లో ఉండే ఆహ్, యెల్లోయిష్ స్టఫ్ దీంట్లో అతుక్కుంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఆ ఫీమేల్ ఫ్లవర్‌లో లైట్‌గా రబ్ చేయాలి. సో, ఇదే హ్యాండ్ పాలినేషన్ అనేది. సో, ఇలాగ మీరు రెగ్యులర్‌గా మీరు మేల్ ఫ్లవర్స్ ఏది, ఫీమేల్ ఫ్లవర్స్ ఐడెంటిఫై చేసి ఈజీగా ఈ హ్యాండ్ పాలినేషన్ అనేది చేయొచ్చండి. సో, అదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.